35 కిలోలు బియ్యం ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు బీమా సౌకర్యం కలిగించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 80 రూపాయలు ఉండే బీమా 40 రూపాయలు చేసి ఆ 40 రూపాయలు కూడా ప్రభుత్వం కట్టేది. ఈ రోజు ఈ బీమా సౌకర్యం ఏది కూడా ఈ రోజు ఏది ఉండే పరిస్థితి లేదు. వాళ్ళు చూస్తా ఉంటే మరి అన్ని రకాలుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన ప్రతి మనిషి గుండె చప్పుడు తెలిసిన మనిషి. ఆయన ఎవరు ఏ కష్టంలో ఉన్నారని చెప్పి ఆయన ఒకరు అడగాల్సిన పని లేదు, అడగకుండానే అన్ని చేశారు ఆయన. మరి ఆ రోజు అంటే ఆప్కో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆప్కో షోరూమ్స్ మూసేస్తే దాని 32 కోట్ల ఆదాయం ఉన్న దాన్ని 250 crores వరకు ఆదాయం తీసుకుపోవడం జరిగింది. ఎప్పుడు లేని చిలుపల నూలుకు మరి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా అంటే అన్ని కూడా అన్ని అవసరాలు ఇల్లు అయితేనేమి మరి ప్రతి అవసరము తీర్చాలనేది అంటే ఆహార భద్రత ఉండాలా, వృద్ధాప్యంలో పెన్షన్ భద్రత ఉండాలా, మరి ఆవాస భద్రత ఉండాలా, మరి అన్ని రకాలుగా ఉద్యోగ భద్రత ఉండాలా, ఈ విధంగా ఆలోచన చేసి ప్రతి భద్రత కల్పించడం జరిగింది. ఈ రోజు ఈ ప్రభుత్వం ఏ ఒక్క భద్రత కూడా కల్పించలేకుండా పోతా ఉంది. ఏ ఒక్కరికి అసలు ఇంత బాధపడే వాళ్ళు ఏ ఒక్కరి దగ్గరికి కూడా పోయి నీ బాధ ఏంటిని కనుక్కునే ఇది మినిస్టర్లు చేయడంలా, మరి ముఖ్యమంత్రి గారు చేయడంలా, చంద్రబాబు నాయుడు గారికి ఈయనకు ఏం తీసుకోదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండో పరిపాలన జరుగుతున్నట్టుగా ఉంది. ఈ రోజు అన్ని పన్నులు మరి ఆ రోజు తుగ్లక్ పాలన లాగా ఉన్నట్టుంది. ఈ రోజు ప్రతి పరిపాలన మరి దాన్ని పోల్చుకుంటా ఉన్నారనుకుంటా. మంచిగా చేసిన వాళ్ళని గురించి పరిపాలన పోల్చుకోవడం లేదు, కానీ ఇట్లాంటి తుగ్లక్ పరిపాలన తీసుకొచ్చి ప్రజల మీద పన్నులు భారం రుద్దుతా ఉన్నారు. ఇవాళ ఏదేమైనా కూడా నేను అందరికీ చెప్పబోయేది ఏంటంటే ఎవరిని కలిసినా కూడా కొన్ని నెలల్లో జగన్ బాబు అధికారంలోకి వస్తాడు. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ కూడా ఆయన జెండాలోనే పెట్టుకోవడం జరిగింది. మరి ఆ జెండాలోటి కాకుండా ప్లీనరీలో చెప్పినవి కూడా అంటే ముఖ్యంగా నేతన్నలకైతే ఆయన చెప్పడం పెన్షన్ 700 రూపాయలు చేస్తానని చెప్పడం జరిగింది. మరి కుటుంబాలకు సబ్సిడీకి ప్రాతిపదిక కాకుండా మగ్గాలకు సబ్సిడీ ప్రాతిపదికగా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి నూనె కూడా ప్రభుత్వమే నూనె సప్లై చేస్తుందని చెప్పడం జరిగింది. మరి ఎంత రుణాలు అప్పులు ఉన్నా కూడా మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది ఆయన అధికారంలోకి వస్తే. నేతన్నలు ధైర్యంగా ఉండమని చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా బాబు అధికారంలోకి వస్తే జరుగుతాయి. ఇంకా ముఖ్యంగా మామూలుగా మరి చదువులకు ఇవన్నీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పించడం జరుగుతుంది. ఈ రోజు చదువులు చెప్పించలేకపోతా ఉన్నామని చెప్తా ఉన్నారు. అమ్మఒడి అనేది తీసుకున్నాడు ఆయన. అమ్మల అకౌంట్ లో వేస్తారట ఒక్కొక్క బిడ్డకు. మరి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు 500 చొప్పున, మరి అదేవిధంగా ఇంటర్మీడియట్ వరకు అయితే 700 చొప్పున, మరి డిగ్రీకి పోతే 1000 రూపాయలు చొప్పున అమ్మల అకౌంట్ లో అమ్మలు స్కూల్కి పంపించడానికి కాలేజీలకు పంపించడానికి అమ్మ అకౌంట్ లో వేస్తానని చెప్పడం జరుగుతా ఉంది. మరి ఎంతవరకు చదివితే అంతవరకు ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పిస్తానని చెప్పడం జరిగింది. ఆ ఎడ్యుకేషన్ కూడా చాలా మంచి ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియంతో మంచి ఎడ్యుకేషన్ ఉచితంగా మరి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్తా ఉన్నాడు ఆయన. మరి అన్ని రకాలుగా ఏ విధమైనటువంటి అంటే వడ్డీ లేని రుణాలు 1,00,000 రూపాయల లోపల వడ్డీ లేని రుణాలు ఇస్తాం. ఆర్టిజన్ కార్డ్స్ ఉండే వాళ్ళందరికీ కూడా రుణాలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేతన్నలు ధైర్యంగా ఉండమని చెప్తా ఉన్నా. ఆత్మహత్యలు చేసుకోవద్దు, మీ అప్పులు తీరుతాయి, మీకున్న సమస్యలు తీరుతాయి, మీరందరూ ధైర్యంగా ఉండమని చెప్పి నేను చెప్పడానికి ఈ రోజు వచ్చిన ఆ 2 కుటుంబాలకు ధైర్యం చెప్పిన. ఈ మరి ప్రెస్ మీట్ ద్వారా అందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఆత్మహత్యలు చేసుకోవద్దండి, కొన్ని నెలలు ఓపిక పట్టండి, మంచి కాలం వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు సువర్ణయుగం తీసుకొస్తాడు జగన్ బాబు తప్పకుండా. ఈ కుటుంబం ఈ మొన్న కూడా నేను ఇంతకు ముందు కూడా రావడం జరిగింది నేతన్నల కోసం. జగన్ బాబు కూడా 2 సార్లు నేతన్నల కోసం ధర్నాలు చేయడం జరిగింది, దీక్షలు చేయడం జరిగింది. నేను రావడం జరిగింది. మళ్ళీ ఈ రోజు వచ్చిన మీకు కేవలం మీకు ధైర్యం చెప్పడం కోసమే వచ్చిన నేను ఇవాళ. కాబట్టి అందరు నేతన్నలు కూడా మీరందరూ కూడా ఈ ప్రెస్ మీట్ చూసి ధైర్యంగా ఉండండి, ఆత్మహత్యల జోలికి పోవద్దండి, మంచి కాలం వస్తుంది నేను చెప్పడానికి మాత్రమే వచ్చాను. మంచి కాలం వస్తుంది తప్పకుండా. అవన్నీ కూడా జగన్ బాబు నెరవేరుస్తాడని మీకు అందరికీ మీ ద్వారా అందరికీ చెప్తూ రాష్ట్రంలో ఎక్కడెక్కడ నేతన్నలు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.